గాంధీ భవన్ దగ్గర హైటెన్షన్ వాతావరణం నెలకొంది. బీజేపీ కార్యాలయ ముట్టడింపు తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. నేషనల్ హెరాల్డ్ కేసులో 10 ఏళ్లుగా సోనియా, రాహుల్ గాంధీలను బీజేపీ ప్రభుత్వం వేధిస్తోందని ఆరోపిస్తూ కాంగ్రెస్ బీజేపీ కార్యాలయ ముట్టడికి పిలుపునిచ్చింది. బీజేపీ కార్యాలయ ముట్టడికి ప్రయత్నించిన కాంగ్రెస్ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే బీజేపీ కార్యాలయం దగ్గర భారీ ఎత్తున పోలీసులు మోహరించారు. మరోవైపు ఇప్పటికే బీజేపీ చీఫ్ రామచంద్రరావు హెచ్చరికలు జారీ చేశారు. బీజేపీ కార్యాలయం ముట్టడిస్తామంటే ఊరుకునేది లేదని, తాట తీస్తామంటూ హెచ్చరించారు. కాంగ్రెస్ నేతలు తమ కార్యాలయానికి వస్తే ధీటుగా ఎదుర్కొంటామని బీజేపీ నేతలు అంటున్నారు. దీంతో బీజేపీ కార్యాలయం దగ్గర ఉద్రిక్తత నెలకొంది. దీనిపై వివరాలు మనకు గోవింద్ అందిస్తారు. ఏఐసీసీ పిలుపు మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లా కేంద్రాల్లో అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బీజేపీ కేంద్ర కార్యాలయం ముట్టడి పిలుపు నేపథ్యంలో కూడా మనం ప్రస్తుతం తెలంగాణ బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్నాం. ప్రస్తుతం తెలంగాణ బీజేపీ ఆఫీస్ ముందు మొత్తం కూడా పోలీసుల వలయంలో ఉందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసినట్లయితే ఒక బీజేపీ కార్యకర్తలు కూడా ఇప్పుడే ఒక కాంగ్రెస్ ముట్టడి పిలుపు నేపథ్యంలో కూడా బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా బీజేపీ కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున చేరుకున్నారు. అయితే ఒక బీజేపీ వెళ్ళేటువంటి ప్రధాన దారులన్నీ కూడా పోలీసుల వలయంలో ఉన్నాయని కూడా చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసినట్లయితే బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఉన్నటువంటి ప్రధాన రహదారులు ఏవైతున్నాయో ఆ రహదారులంతా కూడా పోలీసులతోటి కూడా భారీ భద్రత ఏర్పాట్లు చేశారని కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఏదైతే నేషనల్ హెరాల్డ్ కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి రాహుల్ గాంధీ, సోనియా గాంధీ మీద ఒక బీజేపీ కేంద్ర ప్రభుత్వం కావాలనే రాజకీయ దురుద్దేశంతోనే సోనియా గాంధీ, రాహుల్ గాంధీ మీద కొన్ని రోజులుగా, కొన్ని సంవత్సరాలుగా కూడా వేధిస్తూ ఈ విధంగా రాజకీయంగా పబ్బం గడుపుకోవడానికి మాత్రమే బీజేపీ వాళ్ళ మీద ఈడీ కేసులు పెట్టించి అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఈ విధంగా రాజకీయ పబ్బం గడుపుకుంటున్న కారణంతో ఈరోజు ఏఐసీసీ పిలుపు మేరకు కూడా దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయాల ముట్టడి కూడా పిలుపునివ్వడం, అందులో భాగంగా తెలంగాణ రాష్ట్ర కేంద్ర బీజేపీ కార్యాలయం దగ్గర కూడా భారీగా పోలీసుల భద్రత కొనసాగుతూ ఉంది. ఏదైతే కాంగ్రెస్ నేతల పిలుపు మేరకు కూడా బీజేపీ కార్యకర్తలు కూడా ఒకవేళ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి వచ్చినట్లయితే వారిని ధీటుగా ఎదుర్కొనేందుకు, వారికి ధీటుగా సమాధానం చెప్పేందుకు కూడా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర బీజేపీ నేతలు, కార్యకర్తలంతా కూడా బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర ఇప్పుడిప్పుడే భారీగా చేరుకుంటున్న పరిస్థితి మనకు కనబడతా ఉంది. ఏది ఏమైనప్పుడు కూడా కాంగ్రెస్ నేతల పిలుపు మేరకు కూడా ఇక్కడ బీజేపీ నేతలు అలర్ట్ అయ్యి కూడా ఒక కేంద్ర కార్యాలయం కూడా మొత్తం కూడా బీజేపీ కార్యకర్తలంతా చేరుకొని ఒకవేళ కాంగ్రెస్ నేతలు బీజేపీ ఆఫీస్ ముట్టడికి వస్తే వారికి ధీటుగా సమాధానం ఎదుర్కొనేందుకు కూడా వారిని ప్రతిఘటించేందుకు కూడా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ నేతలంతా కూడా బీజేపీ కేంద్ర కార్యాలయం చేరుకోవాలని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఈ యొక్క నేషనల్ కేసులకు సంబంధించిన నేషనల్ హెరాల్డ్ ఏదైతే కేసు ఉందో దానికి సంబంధించినటువంటి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి యొక్క సోనియా గాంధీ, రాహుల్ గాంధీ యొక్క కేసు ఏదైతే ఉందో దానికి సంబంధించి ఈ కావాలనే రాజకీయ కారణాలతోనే ఈ యొక్క కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కావాలనే రాజకీయ కోణంలోనే ఈ విధంగా కేసులు పెట్టి యొక్క గాంధీ కుటుంబాన్ని వేధిస్తున్నారనే కోణంలో కూడా ఆరోపిస్తూ ఈ యొక్క గాంధీ కుటుంబాన్ని వేధింపులకు నిరసనిస్తూ కూడా ఈ యొక్క ఏఐసీసీ పిలుపు మేరకు కూడా దేశవ్యాప్తంగా కూడా బీజేపీ కేంద్ర కార్యాలయం, ఇంకా జిల్లా కేంద్ర కార్యాలయాలు కూడా పార్టీ పిలుపు మేరకు కూడా కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నేతలంతా కూడా దేశవ్యాప్తంగా బీజేపీ కార్యాలయ పిలుపు నేపథ్యంలో కూడా ముట్టడికి ప్రయత్నిస్తున్నారు. అదేవిధంగా తెలంగాణ నుండి జిల్లా కేంద్రాల్లో ప్రధానంగా నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, మహబూబ్ నగర్, అదేవిధంగా నారాయణపేట, అదేవిధంగా ఒక కొమరంభీం, ఆసిఫాబాద్ జిల్లా కేంద్రాలను కూడా ఇప్పటికే కాంగ్రెస్ కార్యకర్తలు ముట్టడికి ప్రయత్నిస్తే అక్కడ ఉన్నటువంటి స్థానిక బీజేపీ నేతలు, బీజేపీ కార్యకర్తలంతా కూడా తిరిగి ప్రతిఘటించే ప్రయత్నం కూడా కొంతవరకు కూడా కొన్ని జిల్లా కేంద్రాల్లో కూడా కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ కార్యకర్తలు అక్కడక్కడ కొన్ని ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా బీజేపీ కార్యకర్తలు కూడా కాంగ్రెస్ కార్యకర్తల ముట్టడి ఏదైతే ఉందో ఆ కార్యక్రమాలను ప్రతిఘటించే కోణం కూడా కొన్ని చోట్ల, కొన్ని జిల్లా కేంద్రాల్లో కూడా అక్కడక్కడ ఉద్రిక్త పరిస్థితులు ఎదుర్కొని ఒకరినొకరును కొట్టుకున్నటువంటి పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఏది ఏమైనప్పుడు కాంగ్రెస్ పిలుపు నేపథ్యంలో కూడా ఒక బీజేపీ కేంద్ర కార్యాలయం దగ్గర కూడా బీజేపీ కార్యకర్తలు, బీజేపీ శ్రేణులంతా కూడా భారీ ఎత్తున చేరుకొని ఒకవేళ కాంగ్రెస్ నేతలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఒకవేళ పిలుపుకు ఒక బీజేపీ ఆఫీస్ ముందుకు వచ్చినట్లయితే వారికి ప్రతిఘటించి అదేవిధంగా వారికి ఎదురుదాడిగా చేసే విధంగా కూడా ధీటైన సమాధానం చెప్పేందుకు కూడా బీజేపీ కార్యకర్తలైతే బీజేపీ ఆఫీస్ దగ్గర కూడా భారీగా చేరుకొని చెప్పుకోవచ్చు. ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర బీజేపీ కార్యాలయం దగ్గర కూడా ఓవైపు పోలీసులు భారీ భద్రత ఏర్పాట్లు చేస్తూనే అదేవిధంగా ఈ యొక్క బీజేపీ కార్యకర్తలు కూడా వారికి ధీటుగా సమాధానం చెప్పేందుకు కూడా బీజేపీ కార్యాలయం దగ్గర కూడా ఉన్నటువంటి పరిస్థితి మనకు కనపడుతుంది. కెమెరామెన్ ఆర్కేతో హైదరాబాద్, గోవింద్.